శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చెబుదామనే మీ ముందుకొచ్చాను. మరి మిథున రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి రానున్న 3 రోజుల్లో కూడా మీ జీవితంలో ఒక వ్యక్తి గాని, లేదా ఒక స్త్రీ గాని మీ జీవితంలోకి ఆల్రెడీ ఉండే ఉంటారు. గతం నుంచి కూడా మనం చూస్తే ఎంతోమంది మనం గౌరవించేలా కూడా ఉంటారు. మరి మార్చి 14, 15, 16 3 రోజుల్లో జరిగేటువంటి విషయాలు తెలిస్తే మీరే కాదు మీ పక్కనుండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిత్రమా, మరి మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా మందిని నమ్ముతాం. కొంతమందైతే మన ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తాం. మన స్నేహితుల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటాం. కొంతమందైతే జీవిత భాగస్వామిలాగా చూడాలి అనుకుంటారు. కొంతమందైతే మన ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటూ ఉంటారు. మన జీవితంలో కొంతమంది వచ్చిన వారు ప్రేమించిన వారు గాని, స్నేహితులు గాని, చుట్టాలు గాని, బంధువులు గాని ఎవరైనా సరే మన ఎంత ఒక వ్యక్తిని ఎంతగా నమ్ముతామంటే వారు గనక మన కుటుంబ సభ్యుల్లా గనక భావించామంటే ఇక పూర్తిగా మనం కూడా వాళ్ళని ఇక మనం ఏ విషయమైనా సరే వాళ్ళకి చెప్పందే మనకి మనసాగదు. మరి మీరు అంత నమ్మిన వ్యక్తే మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరమైనటువంటి పరిస్థితి వస్తుందంటే మరి మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు. ఇది సాధారణంగా జరిగేటువంటి దూరం కాదు మిత్రమా. ఇది ఒక బంధం మీ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళేటువంటి అవకాశం. మిథున రాశి వారికి ఈ బంధం శాశ్వతంగా దూరం అవుతుందనంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. మరి మిథున రాశి వారు సాధారణంగా చాలా సాధారణంగా ఉంటారు. స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారు. మరి వాళ్ళకి కొత్త వ్యక్తులతో కూడా స్నేహం త్వరగా ఏర్పడుతుంది. ఎవరినైనా సరే 5 నిమిషాల్లో స్నేహం ఏర్పరచుకున్నారంటే వాళ్ళతోటి సింపుల్‌గా స్నేహం అనేది ఉంటుంది. మరి వాళ్ళు కొత్త వ్యక్తులతో ఎప్పుడూ కూడా ఏ విషయాలు కూడా షేర్ చేసుకోరు. కానీ ఒక్కసారి గనక ఎవరికైనా దగ్గరైతే ఆ బంధాన్ని చాలా కాలం పాటు కొనసాగిస్తారు. మనసులో ఉన్న విషయాలు అన్నీ చేసుకుంటారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, కుటుంబ బంధాలు కావచ్చు, అయినోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. మా వోళ్ళే ఉండాలి, మా కులమే ఉండాలని ఏమి ఉండదు. వీరికి ఎవరైనా ఒకటే అనుకుంటారు. స్నేహంతో ముడిపడి ఉంటుంది. మరి ఈ 3 విషయాలు వీరికి చాలా విలువగా ఇస్తుంటాయన్నమాట. కుటుంబం గాని, ప్రేమ కానీ, మరియు కుటుంబ స్నేహం కానీ. మరి గతం నుంచి కూడా చూస్తే గతంలో మీ జీవితంలోకి ఎంతోమంది వచ్చి ఉండొచ్చు. మరి ఎంతోమంది వస్తుంటారంటే అందులో ముఖ్యంగా మనకి స్నేహితులనేవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. మరి అలాగే మన లైఫ్ పార్ట్నర్ కూడా ఒకళ్ళు మాత్రమే ఉంటారు. మరి మన జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలు ఒక వ్యక్తితోనే మనం పంచుకొని ఉంటాం. అది మన బెస్ట్ ఫ్రెండ్ తోటి, రెండోది మనం ప్రేమించినటువంటి అమ్మాయితోటి, అమ్మాయి అయితే అబ్బాయితోటి. మరి మన విజయంలో కూడా ఆ వ్యక్తి ఎప్పుడూ ఉంటారు. జీవితంలో కూడా వాళ్ళెప్పుడూ ఉంటారు. మరి మీరు సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో మనకి సమస్యలు బయటపడడానికి సహాయం చేస్తుంటారు. అందుకే ఆ బంధాన్ని మనం శాశ్వతంగా మనకి జీవితంలోనే ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన స్నేహమే మన నుంచి పక్కకి వెళ్ళేటువంటి అవకాశంగా కనపడుతుంది. ఇది ఒకటి. రెండోది మనం ప్రేమించినటువంటి ఒక బంధం మన జీవితం నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళి వాళ్ళు మన లైఫ్ నుంచి పక్కకు వెళ్ళడానికి కూడా కొన్ని కారణాలైతే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ప్రశాంతంగా వినండి. మరి అలాగే మన జీవితంలోకి వచ్చేటువంటి స్నేహితులు మరి ఎందుకని దూరం అవుతున్నారో, ఆ బంధాలు కూడా ఎందుకని మనకి పక్కకు వెళ్తున్నాయంటే, మరి మీరు తెలిసి తెలియక మరి ఒక డబ్బు విషయంలో కావచ్చు, ఒక కుటుంబ విషయంలో కావచ్చు, లేదా ఒక స్నేహ విషయంలో కావచ్చు, లేదా వాడి పర్సనల్ సంబంధించినటువంటి విషయం కావచ్చు. మరి ఆ విషయంలోనే మీరు వాడికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఎన్నో రకాలుగా జాగ్రత్తగున్నారు, స్నేహంగా ఉన్నారు. మీతో ఉండేటువంటి స్నేహితులు ఎంతైనా కూడా చాలా వరకి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వారు మీకు కావాల్సింది చూసుకుంటారు. వాళ్ళు కూడా మీకు కావాల్సింది ఇస్తుంటారు. కానీ అలాంటి సందర్భాల్లోనే పూర్తిగా మీ పైన ఒక చెడు దృష్టి పెట్టుకొని మీపై అవమానాలుగా మాట్లాడి మీకు రావాల్సింది రాకుండా, జరగాల్సింది జరగకుండా చేయడానికి మనం నమ్మినటువంటి స్నేహితుడే ఉండడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు తను ఉంటున్నాడంటే వాడికి లేనిపోని మాటలు చెప్పి, లేనిపోని ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడిపోయి పూర్తిగా వేరే మబ్బులో, వేరే ఆలోచనలో ఉండిపోయి పూర్తిగా వాడు నిన్ను వ్యతిరేకంగా ఆలోచించి నీ జీవితాన్ని నిన్ను పూర్తిగా సమస్యలో తోసేసేటువంటి అవకాశాలు కూడా ఇందులో బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇది ఒకటి. మరి అతి ముఖ్యమైనటువంటి బంధం స్త్రీ బంధం. మరి స్త్రీ బంధం అంటే మనకి లైఫ్ పార్ట్నర్ అంటే మనం పెళ్లి చేసుకున్నోళ్ళు లేదా మన లైఫ్ పార్ట్నర్ అంటే పెళ్లి చేసుకున్నోళ్ళు కాదు మిత్రము. మన లైఫ్‌లోకి రావాలి. వీళ్ళు మన జీవితంలో ఉండాలి. వీళ్ళు మన జీవితంలో ఉంటే మనకి అన్నీ అనుకూలంగా ఉంటాయని అనుకునేటువంటి వ్యక్తులే లైఫ్ పార్ట్నర్ అంటారు. మరి అందులో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఒక వ్యక్తిని అభిమానంగా ఆలోచిస్తుంటారు. అదే విధంగా మగవాళ్ళలో కూడా ఒక స్త్రీని చాలా ఇష్టంగా, అభిమానంగా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత నీతిగా ఉంటారో ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వీళ్ళలో ఉండేటువంటి శక్తిని దాచుకోవడమే గానీ, వీరు బయట పెట్టకుండా ఉండడమే గానీ, వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బయట పెట్టకుండా ఉండడమే గానీ చేస్తూ ఉంటారు.
అంటే ఎందుకని? ఎదుటి వారికి మనం వాళ్ళో మన కాదా? వీళ్ళు మనకి నచ్చుతారా లేదా? అంటే వీళ్ళకి డబ్బొక్కటే కాదు మిత్రమా, వీరికి ప్రేమ కావాలి. మరి అలాంటి ప్రేమనేది పూర్తిగా వీరిని బంధువుల పరంగా గానీ, స్నేహంగా గానీ ఎంతోమందున్నా సరే, ఒక స్త్రీని అభిమానంగా, విశ్వాసంగా అభిమానించిన వాళ్ళున్నారు. లేడీస్ అయితే ఒక వ్యక్తిని అభిమానంగా ఆలోచించినున్నారు. వీళ్ళేం చేస్తారంటే వేరే వాళ్ళు వీళ్ళకి లేనిపోని ఆశలు చూపియడం, లేనిపోని మార్గాలు పెట్టడం, లేనిపోని సమస్యలు కలిగించడం అనేది పూర్తిగా పెట్టుకొని, మీకు రావాల్సింది, మీకు కావాల్సింది, మీకు దక్కాల్సింది ప్రతి దాంట్లో కూడా మీకు వ్యతిరేకంగా కలిగించి, మీకు ఉన్న దాంట్లోంచి లేకుండా చేసి, మిమ్మల్ని సమస్యల్లోకి తోసేసినటువంటి అవకాశాలున్నాయి. దీని వలన మీ పక్కనుండేటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా మీ పైన ఒక నమ్మకం అయితే పోతుంది మిత్రులు. సో, అలాగా ఈ రోజున నేను చెప్పేటువంటేంటంటే 3 రోజుల్లో కూడా మీకొక నిజం బయటపడుతుంది. మరి షాకింగ్ విషయాలు కూడా బయటపడేటువంటి సంఘటనలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూనే ఉన్నాయి. ఇందులో ఈ ప్రేమించిన స్త్రీతోటి బంధం, ప్రేమించిన వ్యక్తులతోటి బంధం అనేది కొంతమంది మన మిథున రాశి వారి ఈ విషయం ప్రేమ సంబంధాల్లో కనిపించవచ్చు. మీరు ఒక ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మారు. స్త్రీని ప్రేమించి ఉండవచ్చు. ఆమె మీకోసం చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఆమె కోసం మీరు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పొస్తుంది. ఆమె మీపై ఆసక్తి తగ్గుతూ చూస్తుంది. మీతో మాట్లాడే విధానం తగ్గిపోతుంది. ఆమె లేదా అతను. మరి ఇలాంటి సంకేతకాలు కనపడవచ్చు. ఒకరోజు తర్వాత వాళ్ళ గురించి మీరు నిజం బయటపడవచ్చు. ఇప్పుడు మిథున రాశి వారు చాలా బాధపడేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సంఘటనలు వీరికి జరుగుతూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి స్నేహితుడు లేదా బంధువుల ద్వారా వీరికి అనేక రకాలమైనటువంటి సమస్యలు కలుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి మీతో కలిసి పెరిగిన వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకం చేయటం, మీ ఇంట్లో వచ్చిన కుటుంబ సభ్యుల్లాగా చూసిన వాళ్ళు మిమ్మల్ని సమస్య పెట్టడం అనేది మీకు బాధ కలిగించి, వాళ్ళు వెనకాల మాట్లాడడం, మీ అవకాశాలు అడ్డుకోవడం, మీకు నమ్మకాలను ఉపయోగించుకోవడం చేస్తుంటే, నిజంగా మనం అభిమానించిన వాళ్ళు, నిజంగా మనం ప్రేమించిన వాళ్ళు కూడా మన నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళేసరికి, వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని మనకు అర్థం కాకుండా అయిపోతుంది. కొంతకాలం మీరు గమనించి ఉండవచ్చు. వాళ్ళ ఆ వ్యక్తులలో ప్రవర్తనలో మార్పులొస్తున్నాయి. చిన్న చిన్న మార్పులు మీరు గమనించే ఉండవచ్చు. మొదట వాటిని మీరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక కామన్ ప్రపంచంలో రెండోది కామన్‌గా జరిగేటువంటి వాటిలల్లో ప్రతి చిన్న విషయమును మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రత్యేకంగా గనక చూస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ సంఘటన వల్ల ఆ వ్యక్తి గురించి మీకు నిజం బయటపడడం, మరి ఆ స్త్రీ గురించి మీకు విలువైనటువంటి వార్త బయటపడడం, అప్పుడు మీరు గ్రహిస్తారు. నేనెంతగా నమ్మింది వీళ్ళనా? వీళ్ళా మన జీవితంలో పూర్తిగా ప్రేమించానా? వీళ్ళ ఇక నుంచి నా వ్యక్తులు కాదా? నాకు సంబంధించిన వాళ్ళు కాదా? వీళ్ళంతా నా శత్రువులని మీరప్పుడే గమనిస్తారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ సంఘటనలు కొన్ని గ్రహాల ప్రభావాల వల్ల జరుగుతున్నాయి. నిజమైన బంధాలు, నకిలీ బంధాలేదనేది మీకు స్పష్టంగా తెలుస్తుంటది. అందుకే కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే మన జీవితాన్ని దూరంగా చేయటం కూడా జరుగుతుంది. దూరం అవ్వడం వల్ల వచ్చేటువంటి మార్పులేంటంటే ఇది చాలా వరకు బాధ అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత మిథున రాశి వారు ఒక విషయం గ్రహిస్తారు. ఈ వ్యక్తి దూరం అవ్వడం వలన మనసు శాంతి కలిగింది. కొత్త అవకాశాలొస్తాయి. నిజమైన వ్యక్తులెవరో మన జీవితంలోకొస్తారు. మొదట మీకది నష్టంలాగా అనిపించినా, అదే చివరికి మీకొక లాభంగా మారుతుంది మిత్రమా. ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మిథున రాశి వారు మీరు గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ప్రతి బంధం శాశ్వతం కాదు. ప్రతి ఒక్క స్నేహము మనకి శాశ్వతం కాదు. అలాగే కొన్ని బంధాలు మనకి పాఠానికి చెప్పడానికొస్తాయి. స్నేహితుల రూపంలోనో, ప్రేమించిన వాళ్ళ రూపంలోనో కొన్ని పాఠాలు చెప్పడానికొస్తాయి. మరికొన్ని బంధాలు మన జీవితాన్ని పరిరక్షించడానికొస్తాయి. అది నిజంగా మనతోటి ఉండేటువంటి బంధాలు. కానీ చివరికి మన జీవితంలో ఉండాల్సిన వారు మాత్రమే మనతోటి ఉంటారు. అందుకే మరి మీరైతే ఈ మార్పులకి భయపడకండి. ఎందుకంటే మిథున రాశి వారు ఎంత పెద్ద సమస్యొచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యం కలిగిన వారు, ముందుకు వెళ్ళగలిగేవారు. కాబట్టి ఈ సంఘటనలు మీకు చివరి వరకు కూడా మీ జీవితాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఈ బంధం శాశ్వతంగా దూరం అవ్వడానికి గల కారణాలేంటంటే, మనకు కూడా ఇందులో కొన్ని కొన్ని తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని కొన్ని పొరపాట్లుంటాయి. అవన్నీ సరిదిద్దుకుంటే మరింత బలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.